అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి జూన్ 14వ తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయనేది తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ స్థానంలో ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి వారికి చెందుతారు. రాశి చక్రంలో 12 ఈ రాశికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక ఈ రాశికి అధిపతి బుధుడు. అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగాను అలాగే అందంగాను ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్టమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే వీరిలో ఉండేటటువంటి అద్భుత లక్షణం ఏమిటంటే ఏదైనా ఒక పనిని అనుకుంటే చక్కగా పూర్తి చేస్తారు. సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల యందు మక్కువ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. మరైతే ఇంతకీ వివరాల్లోకి వెళితే రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుంది, రేపు వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం క్షుణ్ణంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయనేది తెలుసుకుందాం. రేపు మీకు చాలా అనుకూలంగా అలాగే శుభ ఫలితాలను తెచ్చిపెట్టే రోజుగా చెప్పుకోవచ్చండి. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా మీరు స్థిరత్వాన్ని చూస్తారు. కుటుంబ సమస్యలు కూడా ఏదైనా కానీ కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే అది పెద్దల వల్ల కావచ్చు, మీ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా పొరపాటున ఏదైనా ఒక సమస్య మీ వల్ల మీలో మీకే ఏదైనా తెలియనటువంటి సమస్య ఏర్పడి చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు అసలు ఒక కొలిక్కి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి వారు ఈ రాశికి చెందిన వారు చక్కగా కుటుంబ సమస్యల నుండి మీకు ఒక మంచి పరిష్కారం దొరకడం వలన అందరూ కూడా దగ్గరవుతారని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతుంది. మంచి శుభ ఫలితాలు అయితే రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్లు పొందాలని చెప్పి చూస్తూ ఉంటారు కదా కొంతమంది, అలాంటి వ్యక్తులు రేపటి రోజున ఉద్యోగంలో మీకు కావాలనుకున్నటువంటి ప్రమోషన్లు మీరైతే పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జీతం కూడా పెరుగుదలగా కనిపిస్తుందండి. ఆర్థికంగా అయితే చాలా బలమైనటువంటి రోజుగా రేపటి రోజున మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపారంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే మంచి ప్రారంభం కూడా రేపటి రోజున, ఎందుకంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి ప్రారంభం రోజుగా చెప్పుకోవచ్చు. ఇక లాభాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని లక్ష్యాలను కూడా మీరు అనుకున్నట్లుగా సాధించగలుగుతారు. కొత్త బాధ్యతలను స్వీకరించేందుకై నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలను కూడా రేపటి రోజున మీరు పొందుతారనే చెప్పుకోవాలి. ఆర్థికంగా స్థిరత్వం అలాగే సంపదను కూడబెట్టుకోవడంపై మీరు దృష్టి సారిస్తారు. గతంలో చేసినటువంటి పెట్టుబడులు మంచి లాభాలను కూడా మీకు తెచ్చిపెడతాయి. వాటి ద్వారా మీకు అన్నీ కూడా భౌతిక సౌకర్యాలన్నీ కూడా మీరు పొందవచ్చు. ఆదాయం అయితే బ్రహ్మాండంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక అలాగే వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి బయటపడటం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సమస్యల పరిష్కారం కలుగుతుంది. కాబట్టి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడం వల్ల మీ యొక్క కుటుంబంలో ఏర్పడేటటువంటి ఉత్సాహం, ఆనందం రేపటి రోజున మీ మానసిక ఆరోగ్యానికి మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు కానండి, ఆరోగ్యంగా ఉండడం వేరు, మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం వేరు. అంటే మానసికమైనటువంటి ఆరోగ్యం అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా మన పనిని మనం సాఫీగా చేసుకుంటూ పోవడం, అలాగే ప్రశాంతమైనటువంటి మనసు ఏర్పరచుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవడం అని అర్థం. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీరు కుటుంబ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావడం వల్ల ఏంటంటే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని తప్పకుండా మీరైతే పొందుతారని చెప్పుకోవాలి. ఈ విధంగా సాధారణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా మంచిగా కుటుంబ సౌఖ్యం వలన ఏర్పడినటువంటి మానసిక ఆరోగ్యం అనేది మీకు రేపటి రోజున రెట్టింపు అవుతుంది. క్రీడల్లో ఎవరైతే ఆసక్తికరంగా పాల్గొనాలని చెప్పి అనుకుంటారో వివిధ రకాల క్రీడా రంగంలో రేపటి రోజున మీరు పాల్గొంటారు. అలాగే
శని 6వ స్థానంలో ఉన్నటువంటి సమయం కాబట్టి ఆరోగ్య సమస్యలు మీకు ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధించేటటువంటి అవకాశాలు అయితే లేవు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధి మీరు తప్పకుండా చూస్తారు. కొంచెం ఏంటంటే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు మీ శత్రువులు కావచ్చు, లేదంటే మీ మీద కొంచెం దౌర్జన్యాన్ని ప్రవర్తిస్తారనమాట. అంటే దౌర్జన్యంగా మీ నుండి ఏదైనా లాక్కోవడం కానీ, మిమ్మల్ని ఏదైనా కానీ ఎదిరించి మాట్లాడటం కానీ, లేదంటే మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టేటటువంటి మాటలు మాట్లాడి నలుగురిలో కూడా మీ ఉన్నతిని చూడలేక ఏదైనా కొంచెం వాళ్ళ ద్వారా అయితే శత్రువుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా రేపటి రోజున ఉండాలండి. కాబట్టి ఇంకా చెప్పాలంటే మీకు రేపటి రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. మీరు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉంచుకున్నటువంటి పనులు కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు. అనేక సవాళ్ళు రేపటి రోజున కొన్ని ఎదురవుతాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున విదేశీయానం అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి విదేశాలకు సంబంధించి మీకు రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఈ రాశి వారికి ఎవరైతే అంటే చాలా రోజుల నుండి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు రావడం లేదని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు మీకు మరలా తిరిగి రేపటి రోజున మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక అలాగే మీకు రేపటి రోజున చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే మీరు రేపు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత చక్కగా ఉదయం సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారికి దీపం పెట్టుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు చదువుకోవడం, స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి మాలను స్వామికి సమర్పించడం వల్ల మీ మనసు కొంచెం రెట్టింపైనటువంటి ఉత్సాహంతోనూ అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క సృజనాత్మకత, కళాత్మక సామర్థ్యాలు పరిపూర్ణత కోసం వీరి కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఎవరైతే ఈ యొక్క పాల వ్యాపారానికి సంబంధించిన వారు ఉంటారో ఈ రాశి వారికి అధికమైనటువంటి లాభాలు గడిస్తారండి రేపటి రోజున. అలాగే దాతృత్వానికి పెట్టింది పేరుగా ఈ రాశి వాళ్ళు చెప్పుకోవడం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక సహాయాన్ని చేయాలని అనుకుంటే మాత్రం ముందే ఉంటారు. అలాగే కొంచెం వీరికి ఏంటంటే మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొహమాటానికి దేనికి కూడా పోకండి. ఏదైనా మీ దగ్గర ఉంటే ఉందని, లేదంటే లేదని చెప్పండి. కాబట్టి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోకండి. అలాగే మీకు వృత్తి జీవితం అంటే మీ కెరీర్కి సంబంధించి ఈ విషయానికి వస్తే మీరు కార్యాలయంలో గణనీయమైనటువంటి వృద్ధిని, అలాగే మంచి ప్రమోషనల్ కానీ లేదంటే ఇంకేదైనా మీ యొక్క జీతం పెరుగుదలను రేపటి రోజున చూస్తారు. అలాగే ఈ రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ఉంటే దగ్గరలో స్వామివారి ఆలయాన్ని సందర్శించరండి. మరిన్ని ఎక్కువగా లాభాలైతే మీకు తప్పకుండా మీ జీవితంలో సంప్రాప్తిస్తాయి. అలాగే ఎవరైతే స్టార్టప్ విధులను పొందగలగాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా చక్కగా మీరు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు వారు అనుకున్నటువంటి అంచనాలకు మించినటువంటి మంచి జాబులు కానీ లేదంటే వారు ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి వారి అంచనాల కంటే కూడా ఎక్కువగా మంచి జాబ్ అయితే రేపటి రోజున పొందబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీపై కొంత పగ పెట్టుకొని మరీ ఉన్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోబోతారండి రేపటి రోజున. అంటే వారి ద్వారా చాలామంది ఏంటంటే మనం ఎదుగుతుంటే చూస్తూ ఓర్వలేని వారు చాలామంది సమాజంలో ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీపై పని కట్టుకొని మరి పగ పెంచుకొని ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున మెసులుకోవాలి. రేపు సాయంత్రం కల్లా ఆ వ్యక్తులు మీపై పెంచుకున్నటువంటి పగ అనేది మీ ముందు వ్యక్తం చేస్తారనమాట. అప్పుడు మీరు షాక్ అవుతారు. అర్రరే, వీడిని చాలా రోజుల నుండి నమ్మున్నాము, వీడితో అన్ని విషయాలను చెప్పుకున్నాము, పంచుకున్నాము, దగ్గరకు తీసాము, చేరదీసాము, అన్ని విధాలుగా వీడికి సహాయాన్ని అందించాం, మన మీద వీడు ఇంత కక్ష కట్టున్నాడా, మన వెనుక ఇన్ని గోతులు తీస్తున్నాడా అని చెప్పి మీరు తెలుసుకొని అవాక్ అయిపోతారనమాట. అటువంటి వ్యక్తులను ఇప్పటికైనా తెలుసుకున్న తర్వాత అయినా వారిని దూరం పెట్టడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వారిని క్షమించకపోతే మిమ్మల్ని మీరు క్షమించుకోలేనటువంటి రోజు వస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా అయితే రేపటి రోజున కొంతమంది శత్రువుల వల్ల మీరు కొంచెం అంటే
మానసికమైనటువంటి సంతోషాన్ని పొందినప్పటికీ కూడా కొంతమంది శత్రువుల వలన మీరు కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాల యందు కొంచెం తప్పకుండా మీరైతే జాగ్రత్తను అయితే వహించాలి. హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే మీ మనసులో మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా ఎవరైతే శత్రువులు ఉన్నారో వారికి తగినటువంటి బుద్ధి ఆ భగవంతుడే చెప్పాలని చెప్పి మీరు మనసు నిండా సంకల్పం చేసుకోండి. మరి ఈ విధంగా అయితే ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి. మరి తెలుసుకున్నారు కదా. మరి కన్యారాశి వారికి ఈ వివరణ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.